గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ ఇనీషియల్ కీ. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగంలోనికి జోడించబడ్డాయి? స్వర్ణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా ఏ జాబితా బిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అత్యవసర నిబంధనలు భారత ప్రభుత్వ చట్టం 1935. విధంగా అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ జర్నీ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి జాబితా భావన ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అదేవిధంగా ఏకపౌరసత్వం యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏబిడి మాత్రమే సరైనవి. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ ఇవ్వబడ్డాయి. అదేవిధంగా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. విధంగా ఆర్టికల్ 43B క్రింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది. ఏబిడి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించారు? ఆర్టికల్ 32ను. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949న ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది? పార్ట్ 5. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1993లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2ని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఎస్టీల జాతీయ కమిషన్ కున్వర్ సింగ్. అదేవిధంగా మైనారిటీల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. ఎస్సీల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు సోరజ్ బాన్. నెక్స్ట్, బీసీల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? వీళ్ళు 2 కూడా సరైనవి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 258లో శాసనం యొక్క అవశేష అధికారాలు చేర్చబడ్డాయి. అదేవిధంగా రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటాయి. ఆ 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2 జతపరచండి రెట్లకు సంబంధించి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కోవారెంట్ అంటే ఏ అథారిటీ ధోరణి అర్థము. అదేవిధంగా మాండమస్ అంటే మేము ఆదేశిస్తామని అర్థం. అదేవిధంగా హెబియస్ కార్పస్ దేహాన్ని కలిగి ఉండాలి. విధంగా సియర్ష్యూరరీ ధృవీకరించబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయపరమైన క్రియాశీలత భావన ఎక్కడ ఉద్భవించి మరియు అభివృద్ధి చేయబడింది? యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగి ఇవ్వబడిన కోడులను సరైన సమాధానం గుర్తించండి. డిబిసిఏ కరెక్ట్ ఆన్సర్. మొదటిది బల్వంతరాయ్ మెహతా కమిటీ, తర్వాత దంత్వాలా కమిటీ, తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, తర్వాత గాడ్గిల్ కమిటీ. ఇది సరైన క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూన్ 1వ తేదీ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏబీసీ సరైనవే. కంటోన్మెంట్ చట్టాన్ని 1924లో సెంట్రల్ లెజిస్లేచర్ ఆమోదించింది. అదేవిధంగా 1688లో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రిగా పరిగణిస్తారు. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు? బి మాత్రమే రాంగ్.
1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. ఏ మాత్రమే సరైంది. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి కనీస వయసును 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది? 61వ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2 జతపరచండి. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వహరా కమిటీ నేరం మరియు రాజకీయాల మధ్య అనుబంధము. ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎన్నికలకు రాష్ట్ర నిధులు. అదేవిధంగా దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలు. అదేవిధంగా జేఎస్ వర్మ కమిటీ క్రిమినల్ చట్టానికి సవరణలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఎన్నికల కమిషన్ సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏసీలు మాత్రమే సరైనవి. భారత ఎన్నికల సంఘం 3 సభ్యుల సంఘము. అదేవిధంగా భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి? 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి శాసనమండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో ఎంత శాతానికి మించకూడదు? 15% మించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడిన సామెక్యగా అభివర్ణించింది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్ అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి కలదంటే పార్లమెంట్కి కలదు. పార్లమెంట్కి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి. బీడీసీఏ, ద్రవిడ మున్నేట్ర కళగము, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ, తర్వాత బహుజన సమాజ్ పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ. ఇది క్రమం. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టంలో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫార్సులపై గవర్నర్ నియమిస్తారు? సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సామఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది? గవర్నర్ కార్యాలయము, అదేవిధంగా కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కార్యాలయము, అదేవిధంగా అత్యవసర అధికారాలు. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2 జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. హైకోర్టుల వ్యవస్థ యూనియన్ జాబితా. విద్య ఉమ్మడి జాబితా. ఖనిజ హక్కులపై పన్నులు. క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ ఇచ్చినట్టున్నారు. హైకోర్టుల వ్యవస్థ రాష్ట్ర జాబితా, విద్య అనేది ఉమ్మడి జాబితా, ఖనిజ హక్కులపై పన్నులు యూనియన్ జాబితా. క్వశ్చన్ రాంగ్ ఉంది ఆన్సర్. సారీ, కరెక్టే. విద్య అనేది ఉమ్మడి జాబితా, అదేవిధంగా హైకోర్టుల వ్యవస్థ యూనియన్. హైకోర్టుల వ్యవస్థ అనేది యూనియన్ లిస్ట్. ఖనిజ హక్కులపై పన్నులు రాష్ట్ర జాబితా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు? 1833 చార్టర్ చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే జనవరి 16, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర జాబితాలను పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ క్రింది సందర్భాల్లో చట్టాలు చేయొచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై, అదేవిధంగా రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 2/3 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు, అదేవిధంగా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన అయినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని జోడించబడింది?
86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. యూపీఎస్సీ భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. కారణం ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ. ఏ మరియు ఆర్ రెండు కూడా నిజమే మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కారణం ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగంలోనికి న్యాయ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏ కామ మరియు ఆర్ రెండు నిజమే, అదేవిధంగా ఆర్ ఏకు సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సామఖ్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. కారణం అఖిల భారత సర్వీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు. ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. నీతి ఆయోగ్ రాజ్యాంగేతర సలహా సంస్థ. కారణం గ్రామ స్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలలో ఒకటి. ఏ మరియు ఆర్ రెండు నిజమే, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది. కారణం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం రాజ్మనర్ కమిటీ బలమైన వాదన చేసింది. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ ఏకు సరైన వివరణ మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు. ఏ కామ బీలు మాత్రమే సరైనవి. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పంపిణీ రాష్ట్రపతి సవరించగలరు. అదేవిధంగా ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది. ఏ బి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి. ఏ మరియు సి మాత్రమే సరైనవి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ను సోషల్ యాక్టింగ్ లిటిగేషన్ అని కూడా అంటారు. అదేవిధంగా జస్టిస్ విఆర్ కృష్ణయ్యరు మరియు పిఎన్ భగవతి పిల్ అనే భావనకు మార్గదర్శకులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కమిషన్ కాదు. ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడడానికి షరతు కాదు. ఇచ్చిన వాటిలో ఏవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి కావు, సరికానివి. ఏడీలు మాత్రం సరికాదు. 18 ఫంక్షనల్ అంశాలను పంచాయతీ పరిధిలో ఉంచారన్న ఇది రాంగ్ ఆన్సర్. 29. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం బీసీలకు స్టేట్ రిజర్వేషన్ తప్పనిసరి నిబంధన, ఇది రాంగ్. ఏడీ మాత్రమే రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారు. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు, అదేవిధంగా ఢిల్లీ ఎన్సిటీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభకు ఎన్నికైన సభ్యులు కూడా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2ని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. అదేవిధంగా ప్రావిన్సెస్లో డయార్కీ భారత ప్రభుత్వ చట్టం 1919. అదేవిధంగా సూచించబడిన ఫెడరేషన్ భారత ప్రభుత్వ చట్టం 1935. వార్షిక ప్రకటన చర్చ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. నెక్స్ట్ క్వశ్చన్. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు. ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది, ఇది రాంగ్ ఆన్సర్. ఆర్టికల్ 280. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాల్లో ఏది పొందుపరచబడలేదంటే రాజకీయ స్వేచ్ఛ పొందుపరచబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది. 1, 2 మాత్రమే సరైనవి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న
వ్యక్తిని భారత అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా భారత భూభాగంలో అన్ని కోర్టుల్లో అతనికి వాదన వినిపించే హక్కు ఉంటుంది. 1-2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ జాబితాను జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ రాజ్యాంగం చట్టపాలన యొక్క ఆలోచన, అదేవిధంగా ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలను తీసుకున్నారు. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం జ్యుడిషియల్ రివ్యూ అధికారం తీసుకున్నారు. కెనడా రాజ్యాంగం నుంచి అవశేష అధికారాల ఆలోచన. నెక్స్ట్ బిట్స్ తర్వాయి భాగంలో చెప్తాను. థ్యాంక్ యూ.